కార్మిక హక్కుల పరిరక్షణపై సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సమాన పనికి సమాన వేతనం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ఫలితమే మేడే అని తెలిపారు. శుక్రవారం ఉదయాదిత్య భవన్లో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరయ్యారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో మేడే వేడుకలను అధికారికంగా నిర్వహించడం విశేషంగా నిలిచిందని అన్నారు. కార్మికులు తమ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడే చరిత్రను గుర్తు చేస్తూ సమాన పనికి సమాన వేతనం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ఫలితమే ఈ దినోత్సవమని తెలిపారు. బాల కార్మికత్వం నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే సాధించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అన్యాయానికి గురవుతున్న కార్మికుల పక్షాన అధికారులు నిలవాలని సూచించారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వారి సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లేబర్, ఎంప్లాయ్మెంట్, ఫ్యాక్టరీస్ మరియు బాయిలర్స్ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, సిబ్బందికి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ ఆమెర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి అరుణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి, ఉపాధి కల్పనాధికారి పద్మ, ఐటీఐ ప్రిన్సిపల్ నరసింహాచారితో పాటు కార్మిక సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల కార్మికులు, అధికారులు పాల్గొన్నారు.